అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్. సో మన సత్యసాయి జిల్లాలో December 3 కియా పోలీస్ స్టేషన్ లిమిట్స్లో మన ఒక ఎక్స్టార్షన్ కమ్ రాబరీ కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. అదేవిధంగా ఫిబ్రవరి మంత్లో కనగానపల్లిలో కూడా ఒక సేమ్ ఎక్స్టార్షన్ కమ్ రాబరీ కేసు ఒకటి రిజిస్టర్ చేయడం జరిగింది. ఈ రెండు కేసుకి మధ్యలో కూడా 3 months గ్యాప్ ఉంది. సో ఇది మనకి సూరత్ నార్త్ ఇండియా నుంచి మన బెంగళూరుకి ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ బిజినెస్ చేస్తున్న వాళ్ళు సంబంధించిన మనీ ట్రాన్సాక్షన్స్ని ఇంటర్వ్యూన్ చేస్తూ ఈ రాబరీ చేయడం జరిగింది. దీనిలో ఫస్ట్ అఫెన్స్లో 2,75,00,000 పోయింది. అదేవిధంగా రెండవది అఫెన్స్ కనగానపల్లిలో 3,05,00,000 వరకు పోయింది. అన్ని కలిపి కూడా 5,80,00,000 టోటలీ ఈ రాబరీ జరిగింది. దీని మేరకు మనం టోటలీ 10 టీములు ఫామ్ చేయడం జరిగింది. 10 టీములు ఫామ్ చేస్తూ ఈ కేసుని మనం డిటెక్ట్ చేశాము. దీంట్లో టోటలీ 10 అక్యూజ్డ్ టోటలీ ఇన్వాల్వ్ అయిన అక్యూజ్డ్ 21 మంది ఇన్వాల్వ్ అయ్యారు. దానిలో మనం ఈ కేసులో ఎవరు ఇంపార్టెంట్ అంటే ఎవరు ఎంటైర్ ఈ అఫెన్స్ని ప్లాన్ చేశారో వాళ్ళ పైన ఫోకస్ చేస్తూ టాప్ 10 అంటే దీనిట్లో ప్లానింగ్ ఎవరు మాస్టర్ మైండ్ ఉన్నారు, ఎవరు సిమ్ అరేంజ్ చేస్తారు, ఎవరు లాజిస్టిక్స్ అరేంజ్ చేస్తారు, ఇదన్నీ కూడా ఎవరు కోఆర్డినేట్ చేస్తారో వాళ్ళ పైన కాన్సన్ట్రేషన్ పెట్టి టాప్ 10 మందిని మనము ఫస్ట్ ప్రయారిటీగా అరెస్ట్ చేయడం జరిగింది. దీంట్లో రిమైనింగ్ 11 మంది కూడా అమౌంట్ కోసము సపోర్ట్కి వచ్చిన వాళ్ళందరినీ కూడా ఇప్పుడు అరెస్ట్ చేయాలి. ఎప్పుడు ఈ టాప్ 10 మందిని మనము అరెస్ట్ చేసామో అప్పుడు ఆ 11 మందికి కొంచెం ఇన్ఫర్మేషన్ తెలియకపోవడం వల్ల అబ్స్కాండింగ్లో ఉన్నారు. ఆ 11 మంది కూడా మనకి ఓన్లీ సపోర్ట్ పాయింట్ ఆఫ్ వ్యూలో వచ్చారు కాబట్టి వాళ్ళని కూడా మేము త్వరగా అరెస్ట్ చేయడంలో మనకు కష్టమేం లేదు, త్వరగా అరెస్ట్ చేస్తాం. దీనిట్లో వాళ్ళు అఫెన్స్ జరిగినప్పుడు నుంచి కూడా దీనిట్లో ఒక కారుని 3 కార్ వచ్చి ఇంటర్వ్యూన్ చేస్తారు. అన్ని కూడా నేషనల్ హైవేస్లోనే చేస్తారు. ఇంటర్వ్యూన్ చేసిన తర్వాత వాళ్ళు కార్లో ఎవరు ఉన్నారో వాళ్ళని ఎక్కడైనా డ్రాప్ చేసేస్తూ దాంట్లో ఉన్న అమౌంట్ని తీసుకొని వెళ్ళిపోతారు. ఇలాగా 2 అఫెన్స్లో కూడా 3 కార్ వచ్చి ఇన్వాల్వ్ అవ్వడం జరిగింది. తర్వాత మేము దాదాపు అరౌండ్ 85 to 90 టోల్ గేట్స్ అరౌండ్ ఆల్మోస్ట్ 450 kilometers ఎంటైర్గా మనం టవర్ డంప్ తీసుకోవడం, టెక్నికల్ అనాలిసిస్ కమ్ సీసీటీవీ కెమెరా అనాలిసిస్ కమ్ మనకి టోల్ గేట్ అనాలిసిస్, ఇది ఆల్మోస్ట్ మనం ధర్మపురి, సేలం, హొస్పేట్, ధర్మపురి, బెంగళూరు, హొస్పేట్, ధర్మపురి, సేలం, కొన్ని కార్స్ మదనపల్లి ద్వారా వెళ్ళినది. ఇది అన్ని కలిపామంటే అన్ని కూడా సేలంలో వెళ్ళి జాయిన్ అయినది మనకు అర్థమైంది. సేలం నుంచి మళ్ళీ అన్ని కూడా కేరళకి వెళ్ళినది మనం ఐడెంటిఫై చేసాం. సో అప్పుడు మనకు అర్థమైందంటే ఈ గ్యాంగ్ అనేది కేరళకి చెందిన గ్యాంగ్ అనేది మనం ఫస్ట్ ఐడెంటిఫై చేయడం జరిగింది. తర్వాత ఈ పాత ఆఫెన్స్ అన్ని కొన్ని తీసి వెరిఫై చేయడంలో ఇది రాప్తాడులో జరిగినప్పుడు కూడా 2023లో రాప్తాడులో జరిగింది. అదేవిధంగా రీసెంట్గా ఒక దెండులూరు మన ఏలూరు డిస్ట్రిక్ట్లో జరిగినది, అన్ని కూడా క్లబ్ చేసి చూసినప్పుడు ఇంకా అదర్ స్టేట్స్లో కూడా ఫర్ ఎగ్జాంపుల్ తమిళనాడు, కర్ణాటక, తర్వాత తెలంగాణ, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఇది అన్ని చోట్ల కూడా వీళ్ళు అఫెన్సెస్ చేసినది మనకు బయటకు వచ్చింది. దాదాపు 6 స్టేట్స్లో ఈ విధమైన ఎన్హెచ్లో వెళ్ళిన వెహికల్స్ని ఇంటర్వ్యూన్ చేస్తూ ఇలాంటి అమౌంట్ని తీసుకున్నదన్న విషయం మనకు తెలిసింది. సో ఆ పాత అక్యూజ్ లిస్ట్ అన్ని తీసుకున్న తర్వాత దీనిపైన మనం ఇన్డెప్త్ అనాలిసిస్ చేయడం జరిగింది. ఈ ఇన్డెప్త్ అనాలిసిస్లో మనకి చాలా ఇంపార్టెంట్ పర్సన్ అయిన సిరిల్ మాథ్యూస్ అనే వ్యక్తిని అరెస్ట్ చేయడం జరిగింది. ఈ సిరిల్ మాథ్యూస్ అనే వ్యక్తియే ఈ ఎంటైర్ అఫెన్స్ మాస్టర్ మైండ్. యాక్చువల్లీ ఈ వ్యక్తి పర్ఫార్మెన్స్ కూడా గతంలో ఎక్కడ ఉన్నారంటే గతంలో కూడా నేపాల్లో ఉండడం అనేది జరుగుతుంది. నేపాల్లో ఉన్నదిని కూడా మనం ఐడెంటిఫై చేసాము. తర్వాత నార్త్ ఇండియా అంటే మనకి సిక్కిం, తర్వాత మనకి ఇక్కడ కూడా అంటే మనకి యూపీ, వెస్ట్ బెంగాల్, ఇది అన్నిట్లో కూడా వీళ్ళు ఉండడం అనేది ఐడెంటిఫై చేస్తూ మన కంటిన్యూస్గా ఓవర్ అ పీరియడ్ ఆఫ్ 2 months మనం మానిటరింగ్ చేస్తూ చివరికి ఈ మెయిన్ మాస్టర్ మైండ్ సిరిల్ మాథ్యూస్ని మనం పికప్ చేయడం జరిగింది. దీనికోసం మన టీం చాలా కష్టపడ్డారు. బికాస్ ఈవెన్ దో మనకి కింద లెవెల్లో అంటే ఇప్పుడు నేను ఎవరు అబ్స్కాండింగ్లో ఉన్నారో వాళ్ళ ఇన్ఫర్మేషన్ అన్ని మన చేతిలో ఉన్నప్పుడు కూడా మేము ఎవరిని అరెస్ట్ చేయట్లేదు. ఎందుకంటే వాళ్ళని అరెస్ట్ చేస్తామంటే మెయిన్ మాస్టర్ మైండ్ అలర్ట్ అవుతారన్న ఉద్దేశంతో పాటు ఈ మాస్టర్ మైండ్నే మనం ఫస్ట్ ఎయిమ్గా పెట్టుకున్నాము. మాస్టర్ మైండ్ అరెస్ట్ చేసిన తర్వాత షియాబుద్దీన్, తర్వాత ఇలాంటి ఒక స్టార్టింగ్ 10 మంది మీకు లిస్ట్లో ఇవ్వడం జరిగింది. మెయిన్ సిరిల్ మాథ్యూ,
వీళ్ళు 15 కేసులో ఇన్వాల్వ్ అయ్యారు, సిమిలర్ టైప్ ఆఫ్ కేసెస్. నెక్స్ట్ షియాబుద్దీన్ ఆల్రెడీ అరెస్ట్ చేశాము. ఈ వ్యక్తి 19 కేసెస్లో ఇన్వాల్వ్ అయ్యారు, సేమ్ కైండ్ ఆఫ్ అఫెన్సెస్. తర్వాత ఆసిఫ్ అహ్మద్, ఈ వ్యక్తి లాజిస్టిక్స్ హ్యాండ్లర్. ఆసిఫ్ అహ్మద్ అనే వ్యక్తి ఈ వెహికల్స్ అరేంజ్ చేయడము,